ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. శ్రీ మహాకాలభైరవుడు మహామహిమాన్విత శక్తిమండల గోపురములను గురించి, ఏర్పడిన దాని కదలికలను గురించి తెలిపిన దివ్య సందేశం. ఓం శ్రీ మహాకాళేశ్వరాయ నమో నమః. సర్వము ఈశ్వర తత్వము అనే భావనకు ఆధారంగా ఆదిశివుని అంశమైన మహాకాలభైరవుడనైన నేను కొన్ని సత్యాలను అవగతం చేస్తున్నాను. కాలభైరవుని యొక్క ఒక ఉన్నతమైన పరిణితి చెందిన ఆత్మ అయిన నేను మహాకాలభైరవుడిని. మహా అన్నప్పుడే అది ఒక ఉన్నతమైన దైవీక శక్తి తత్వం అని తెలుస్తుంది. మహిమాన్విత శక్తిమండల గోపురం అనేది శక్తిమండల గోపురములకు కావలసిన శక్తులను అందించున్నది అయి ఉన్నది. అంటే నార్మల్ శక్తిమండల గోపురాలకు మహామహిమాన్విత అంటే మహా అనేది చాలా గొప్ప, అతిశయమైనటువంటి, చాలా మహోన్నతమైనటువంటి అని తెలుసుకోమని స్వామి చెప్తున్నారు. కాబట్టి మహామహిమాన్విత శక్తిమండల గోపురం చిన్న నార్మల్ గోపురములకు, శక్తిమండల గోపురాలకు ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు స్థాపించబడినది మహామహిమాన్విత శక్తిమండల గోపురం హయగ్రీవ మహర్షి ద్వారా. కావున మహా అనే పదము అన్నిటికన్నా ఆధిక్యత కలిగినది, ఉన్నతమైనది అని అర్థమవుతుంది. ఈ సమయంలో మహామహిమాన్విత శక్తిమండల గోపురము జాగృతి చెంది తన తూర్పు పడమటి పాదములను మోపి పూర్ణత్వం పొందినది. దీనివలన కేంద్రంలో ఉన్న మహాకాళేశ్వరుడు ఈ భూమిలో పాదాన్ని మోపి కదలనారంభించి ఉన్నారు. కేంద్రంలో ఉన్న అంటే భారతదేశానికి మధ్య ప్రదేశమైన ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వరుడు భూమిపై పాదమును మోపాడు. ఆయన అంటే పూర్తిగా అక్కడ ఉన్నారు, గుడిలో వెలసి ఉన్నాడు. కానీ స్వామి స్వయంగా భూమిపై తన పాదాన్ని మోపి ఆయన పనిచేయడం ఆరంభించి ఉన్నారు. అంటే ఆయన వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆయన పూర్తిగా ఆయన ఫుల్ అవతారంగా దిగొచ్చున్నాడు. ఒక మనిషి ఉన్నతమైన శక్తులను పొంది ప్రేమతో కరుణతో జీవించినప్పుడు అతడు దైవముగా కీర్తించబడుతున్నాడు. తరువాత దైవీయ శక్తులను పొంది పైకి వెళ్తాడు. పైలోకాలకు వెళ్ళాక సమర్థవంతంగా పనులు చేసి మహాదైవముగాను, అటుపై ఆది దైవముగాను, ఆఖరుగా ఆది మహాదైవముగాను ఉన్నతముగా పనులు చేసి మహాశూన్యంలో కరిగిపోతున్నాడు. అంటే ఒక మనిషి స్టెప్ బై స్టెప్ ఎలా మహా ఉన్నతమైన స్థితికి వెళ్ళి ఆ తర్వాత శూన్యంలో భగవంతుడై, దేవుడై మహాశూన్యంలో ఎలా కరిగిపోతున్నాడు అనేది చెప్తున్నారు స్వామి. ఉన్నతమైన శక్తులను పొంది ప్రేమ కరుణతో జీవించినప్పుడు అతడు దైవంగా కీర్తించబడుతున్నాడు. అంటే దైవంగా మారిపోతున్నాడు మనిషి. అంటే మనకు ఉదాహరణ రాముడు. తరువాత దైవీయ శక్తులను పొంది పైకి వెళ్తాడు, పైలోకాలకు. అంటే శరీరం వదిలేశాక భూలోకంలో అందరూ అతన్ని దైవంతో సమానంగా కొలుచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత దైవీయ శక్తులను కూడా పొంది పైకి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి సమర్థవంతంగా పనులు చేసి, అంటే ఏ లోకానికి స్వామి పరమాత్మ చెప్తాడో ఆ పనులంతా దైవ కార్యాలు చేస్తూ మహాదైవంగా మారతాడు. ఆ తర్వాత ఆది దైవముగా ఒక్కొక్క స్టెప్‌లో, ఒక్కొక్క దశలో ఆయన గ్రేడ్ పెరిగిపోతూ, స్థితి ఉన్నతమైపోతూ, ఆఖరుగా ఆది మహాదైవముగాను ఉన్నతముగా పనులు చేసి, అంటే ఫర్దర్ ఇంకా మహాశూన్యంలో కరిగిపోతూ ఉన్నాడు. హయగ్రీవ మహర్షి ఒకసారి మనకు చెప్పున్నారు. ఆయన నేను పనులు చేసేసి తర్వాత మహాశూన్యంలోకి వెళ్ళిపోతాను. అవసరపడితే అక్కడి నుంచి మళ్ళీ ఒక అణువుగా ఉద్భవించి మళ్ళీ పెద్ద స్థితికి వచ్చి మళ్ళీ దైవంగా అయి కిందకొస్తాను చెప్పాడు. అదే విధంగా ఇక్కడ మనుషులు ఈ విధంగా దశలుగా, అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు, శూన్యంలో కరిగిపోతారు అని చెప్తున్నాడు. ఈ సమయంలో ఆది శివునితో మహాకాళేశ్వరుడు కూడా కలిసి ఉన్నందున ఈ భూమిపై ఆది శివ మహాకాలుని పని ఆరంభమైనది అని తెలుసుకొనండి. అంటే ఇక్కడ ఆది శివుడు, మళ్ళీ కాలభైరవుడు, మహాకాలుడు అంతా కలిసేసి
ఈ సమయంలో ఆదిశివునితో మహాకాళేశ్వరుడు కలిసి ఉన్నందున ఆదిశివ మహాకాలుడు అయినాడు. ఆయన పని ఆరంభమైంది. అంటే మహాకాళేశ్వరుడే ఆదిశివ మహాకాలుడిగా అవతరించి భూమిపైన ఆయన పాదం మోపి పని చేయటం స్టార్ట్ చేశాడు అని పైన చెప్పారు స్వామి. కాలభైరవుడు నా ఉపదైవముగా నిలుచును. నేను సూక్ష్మ రూపంలో నా పాదాన్ని ఈ భూమిపై మోపి పనిచేయనారంభించినందున కాలభైరవుడు మిగిలిన ఇతర 12 దైవములు మానవుల శిరసులలోనూ వెలుపలను కూడా పటిష్టంగా కలిసిపోయి పనిచేయగలరు. అంటే ఈ లింక్ అన్నమాట. ఈ స్వామి శక్తులన్నిటినీ పరుస్తూ ఉన్నందువలన కాలభైరవుడు మిగతా ఇతర మొత్తం 12 మంది దేవతలు మానవుల శిరస్సుల్లోనూ, మనకు తెలుసు మన శిరస్సుల్లో వాళ్ళు దిగి పనులు చేస్తున్నారు. అదే చెప్తున్నాడు స్వామి. బయట గూడా వాళ్ళు పనులు చేస్తారు. ఈ ఏ విధముగా అయితే ఒక మనిషి యొక్క ఆత్మ ఉన్నత స్థితులను చేరుకొని అంటే పైన చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఆదిగాను మహా అను స్థితికిని ఆఖరుకు ఆది మహా అను స్థితికిని చేరుకొనుచున్నదో అదే విధముగా ఆది మహా రూపమెత్తిన దైవములు అంటే మొదటి నుంచి వాళ్ళు ఇప్పుడు ఆది మహావిష్ణు ఆది మహా సరస్వతి వీళ్ళందరూ అలాగ దైవములు వారి స్థితి దశల నుండి కిందకు దిగి వచ్చి యుగమార్పు పనులను చేపడతారు. ఇది 12 దైవాలు వచ్చి మనకు ఇది ఉదాహరణ రూపంగా చూపించి ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దశను తగ్గించుకుంటూ వస్తే కానీ కిందకి రాలేరు వాళ్ళు. ఎందుకంటే అంతటి ఆది మహాశక్తిని ఈ భూమి తట్టుకోలేదు. కావున మహాకాళేశ్వరుడైన నేను మహామహిమాన్విత శక్తిమండల గోపురము ద్వారా ఈ భారత ప్రదేశం యొక్క కేంద్రములో నా పాదమును మోపి ఉన్నాను. అంటే ఉజ్జయినిలో ఆయన ఉన్నారు. ఈ స్థితిలో మహాస్థితిలో ఉన్న దైవములందరూ కలిసి ఉన్నారు. అంటే ఈయన పాదం మోపున్నాడు. ఇలాంటి ఒక పరిస్థితిలో మహాస్థితిలో ఉన్నటువంటి దైవములందరూ కలిసి ఉన్నారట ఈయనతోటి. మహాగణపతి, మహా అగస్త్యుల వారు, మహా అరుణాచలేశ్వరుడు, ఏడుకొండల స్వామి అను మహావిష్ణువు, మహాబ్రహ్మయు పని చేయబోతారు. మహాకాల భైరవుడైన నేను ఆదిశివుని శక్తులతో కలిసిపోయి భిన్నమైన పనులను చేపడతాను. అంటే కాలభైరవుడు చేసే పనులు, ఆదిశివుడు చేసే పనులు కాకుండా ఈయన మహాకాల భైరవుడు అయ్యాక ఆదిశివునితో కలిసిపోయి వేరే పనులు చేస్తాను అంటున్నాడు ఆయన. ఈ భూమిపై దిగి వచ్చిన మహాశక్తులను అనుభూతి చెందండి. కాలములో గొప్ప మార్పు వచ్చి ఉన్నది. మానవుల మెదడు లోపల గొప్ప మార్పులు మొదలైనవి. మహామహిమాన్విత శక్తిమండల గోపురం ప్రతిష్ఠింపబడినది. అందువలన పైకి పయనించుటకు కావలసిన ఆకర్షణ శక్తి ఏర్పడును. అంటే విడుదలైన ఆత్మ కణములు పైకి ప్రయాణించడానికి మనకు ఒక మార్గం అనేదైతే ఉన్నది. ఆ మార్గంలో ఆకర్షణ శక్తి చాలా అధికంగా ఏర్పడిపోయింది. ఎందుకంటే ఆది దీపం ప్లస్ మహామహిమాన్విత శక్తి మండల గోపురం ప్రతిష్ట ఇవన్నీ. సత్యయుగం ఉదయించినది. శ్రీ బ్రహ్మదేవుని వలన మహోన్నత అభివృద్ధి చెంది ఉన్నది. శక్తుల సంక్షేపణ వలన అన్ని ప్రాణులలో సంక్షేపించాలి అని ఒక భావన ఉత్పన్నమగును. అంటే మన అందరిలో మానవ జాతిలో పలువురికి తెరలు తొలగి జ్ఞానము పెరుగును, భగవంతుని సాన్నిధ్యం లభించును. అహంకారం అనే స్థితి ఏర్పడినప్పుడు మహాకాలుడనైన నేనే దానిని నాశనం చేసేందుకు చర్యలు చేపడతాను. సత్యలోకం ఆవిర్భావంతో అసంఖ్యాకమైన దేవతల ప్రయత్నాల వలన ఏర్పడిన స్థితిని అగస్త్యుల వారి సహాయంతో మానవ జాతి స్వీకరిస్తున్నది. సత్యలోకం ఆవిర్భావం అంటే సత్యలోకం ఆల్రెడీ ప్రేమ అనే కవాటం తెరుచుకుంది. అందరూ ఎంటర్ అయినారు. కరుణ అనే ద్వారం తెరవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీచక్ర ఆరాధనతో మనం అందరం చేయిస్తున్నారు మన చేత. ఆ తర్వాత అసంఖ్యాకమైన దేవతల ప్రయత్నాల వలన ఏర్పడిన ఇటువంటి స్థితిని మొత్తాన్ని మానవ జాతి అగస్త్యుల వారి సహాయంతో స్వీకరిస్తున్నది. అంటే ఒక దీక్షలు తీసుకుంటూ ఆ ఆత్మగాయత్రి మంత్రం, దీపగాయత్రి మంత్రం చెప్తూ ఇవన్నీ అగస్త్యుల వారి సహాయంతో ఈ పరిస్థితిని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నది మానవ జాతి. వాళ్ళకి తెలియకుండానే చాలామంది ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఆది దీపం యొక్క రూపమే మహామహిమాన్విత శక్తి మండల గోపురం యొక్క రూపము అను సత్యాన్ని స్వీకరించండి. ఇంతకు ముందు వచ్చిన మెసేజ్ల్లో కూడా ఆది దీపం వచ్చి ఒక రెప్లికా భూమి మీద మనకు కనపడే శక్తి మండలం యొక్క ఒక మినియేచర్ అని చెప్పారు మనకు. ఆది దీపాన్ని మనం చూస్తూ
పూజ చేసుకుంటాము, అష్టోత్తరాలు చదువుతాము, దాన్ని ఆరాధిస్తాము. గాయత్రి చెప్తాం. కానీ శక్తి మండల గోపురం మనకు కనపడదు. అందుకని దానికి అనురూపం. ఎట్లయితే భగవంతుడు, పరమాత్మ అక్కడ లైట్ రూపంలో ఉన్నాడో, ఆయన రూపం మనం ప్రతిష్ఠ చేసుకొని పూజిస్తామో, ఇప్పుడు ఇక మీట మనకు ఆ మహామేరువు పైన ఏర్పడిన ఆది దీపమే. ఆది దీపము ఆధారంతో నిలిచి ఉన్న మహామేరువులో శక్తులందరూ సంక్షేపిస్తున్నందున జీవుల అవసరాలు తగ్గిపోగలవు. ఎందుకంటే మన బయట పూజించే మేరువులు, శ్రీచక్రాలు, మన తలలో కామాక్షమ్మ ఏర్పరిచిన శ్రీచక్రము, అంతేకాకుండా ఆది దీపం కింద ఆధారంగా దాని మూలాధారం దగ్గర మహామేరువు అమర్చబడి ఉన్నది. అక్కడ గూడా ఉన్న బిందు స్థానం దాంట్లోకి శక్తులందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు సైమల్టేనియస్‌గా అన్ని బిందు స్థానాల్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు ఆ బిందు స్థానం ఆదిశక్తి అయితే ఆదిశక్తిలోకి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళి ఆదిశక్తి ఈ బిందు స్థానం మహామేరువు ఆది దీపం కింద ఉండే మహామేరు బిందు స్థానంలోకి ఆమె సంక్షేపిస్తోంది. ఎప్పుడైతే ప్రాణశక్తులు అనబడే ఆదిశక్తి ఇతర శక్తులందరూ వెళ్ళిపోతున్నారో, సంక్షేపణ కు కుదించుకొని ఒదిగిపోయి శివుడిలోకి వెళ్ళిపోతున్నారు. బిందువులోకి వెళ్తున్నారో, అప్పుడు మన ప్రాణశక్తి కూడా మన లోపల లోపలికి వెళ్ళిపోతుంది. జీవాణువు దగ్గర ఉన్నటువంటి ఆ జీవాణువు గూట్లో ఉన్న బిందు స్థానం తెరుచుకొని లోపలికి వెళ్ళిపోయి ఒదిగిపోతుంది. అప్పుడు ప్రాణశక్తి లేకపోతే మనకు అవసరాలు, ఇష్టాయిష్టాలు పెద్దగా ఉండవు. అన్నీ అణిగిపోతాయి. మన అవసరాలు అంతకుముందు చాలా అవసరం అనుకోని మనం ఉద్వేగం అయిపోతున్నవన్నీ ఇప్పుడు అనవసరం అనిపించడం మొదలుపెడతాయి. మనసు అనేది ఆశల నుండి, మాయల నుండి దూరమై సంక్షేపించుటకు మొదలుపెడుతుంది. భగవంతుడు తప్ప వేరే ఏ విధమైన భౌతిక విషయాలు కూడా మానవులకు తృప్తిని ఇవ్వవు. మహామహిమాన్విత శక్తిమండల గోపురం అనేది పనిచేయనారంభించి ఉన్న ఈ సమయం నుండి, అంటే 5 పాదాలు మోపేశారు. అంటే అంతకుముందు ఉత్తరం, దక్షిణం అయింది కన్యాకుమారి, వైష్ణోదేవిలో. తర్వాత మధ్యలో ఉజ్జయినిదయింది. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో రీసెంట్‌గానే మనం 2 రోజులు ధ్యానం చేశాం సాధన. ఈస్ట్, వెస్ట్‌లో కూడా ఆ 2 పాదాలు మోపబడ్డాయి. కాబట్టి పూర్తయింది. శక్తిమండల గోపురం ప్రతిష్ఠ అనేది పూర్తయిపోయింది. కాబట్టి మహాకాళేశ్వరుడనైన నేను కాల అంగములను శీఘ్రపరచనున్నాను. అంటే కాలం ష్రింక్ అయిపోయి 24 గంటలుగా కనిపిస్తున్నా గూడా అది ష్రింక్ అయిపోయి స్పీడ్‌గా అయిపోతుంది. అంటే పొద్దున లెయ్యంగానే తొందరగా మధ్యాహ్నం అయిపోయినట్టు, సాయంత్రం రాత్రి అయిపోయినట్టు ఈ స్థితి మనకు అలా అనుభూతి చెందుతాము. కానీ ఎలా అనేది మనకు అర్థం కాదు. 24 గంటలే కనిపెడుతూ ఉంటుంది. కానీ ఆయన దాన్ని ష్రింక్ చేసేస్తారు. కాల అంగములను శీఘ్రపరచనున్నారు. ష్రింక్ చేసినప్పుడే అది స్పీడప్ అవుతుంది అని తెలుసుకోనండి. అందుకోసమే ఆయన భూమి మీదకి దిగాడు. ఎందుకంటే ఈ ప్రళయకాలం దాటుకొని త్వరగా జీవులందరూ విడుదల పొంది లోపలికి సంక్షేపించి సత్యయుగంలోకి ప్రవేశించాలి. అందుకోసం అహంకారం అన్నది కూకటి వేళ్లతో సహా తొలగించబడును. నా చర్యలే మహామహిమాన్విత శక్తి మండల గోపురం యొక్క పనులుగా ఏర్పడగలవు. అంటే ఈయన చేసే పనులే శక్తి మండలం గోపురానికి పనులుగా అవి అమరిపోతాయి. అంటే శక్తిమండల గోపురానికి ఏ పని కావాలో అదే ఈయన చేస్తారు అని మనం గ్రహించుకోవాలి. గ్రహించి ప్రవర్తించినచో సత్యములు బోధపడగలవు. కరుణ అనే వాకిలి తెరుచుకొనుటకు నేనే పునాదిని వేస్తాను. అంటే కరుణ వాకిలి తెరుచుకోవడానికి మనందరం చేసే ప్రయత్నాలకు ఆరంభంగా స్వామి దిగి వచ్చారు మన కోసం. ఆయన కరుణ వాకిలి తెరవడానికి మొట్టమొదట పునాదిని ఆయన వేస్తారు. అహంకార రహిత ప్రేమ నిండిన మానవ ఆత్మలను ముందు నిలిపి కరుణను నింపుటకు నేనే ప్రయత్నిస్తాను. అంటే ఎవరైతే అహంకారం లేకుండా, స్వార్థం లేకుండా ఉంటారో, ప్రేమతో నిండిపోయి ప్రేమమూర్తులై ఉంటారో అలాంటి మానవాత్మలను ముందు నిలిపి, అంటే వాళ్ళ ద్వారా కరుణ వాళ్ళలో నింపి వాళ్ళ ద్వారా కరుణ వాకిని తెరవడానికి ఈయన ప్రయత్నిస్తారు. నాతో కలిసి పనిచేసి ఉన్నతిని పొందండి. మహాకాళేశ్వరుని ఆశీ